నానందము నీవే, నారాధన నీవే యేసయ్యా, 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 యేసయ్యా. గట్టిగా చప్పట్లు కొట్టి యేసు నామానికి స్తోత్రం చెప్తాం. గ్లోరీ గ్లోరీ గ్లోరీ. యేసయ్యా మీ నామమునకే స్తోత్రములు మా ప్రభువా. మా అతిశయము నీవే, మా ఆనందము నీవే, మాకు చాలిన దేవుడవు, మా పోషకుడవు. నీ నామమునకే స్తుతులు నాయనా. ఉదయ కాల సమయంలో నీ పాదముల చెంత చేరి ఉండగా ఓ నీ స్వరము ప్రతి ఒక్కరు వినున్నట్లుగా ప్రతి ఒక్కరి హృదయము ఇప్పుడే తెరవబడునుగాక. గ్రహించలేని గొప్ప సంగతులను, గూఢమైన విషయములను ఇవదే కాల సమయంలో నీ బిడ్డలు గ్రహించగలిగినట్లు ప్రతి ఒక్కరి మనోనేత్రములు వెలిగించబడునుగాక. తండ్రి మీకు స్తోత్రములు మా ప్రభువా. మమ్మలను జీవింపచేయవాడవు నీవే, మమ్మల్ని వెలిగింపచేయవాడవు నీవే. మీ స్వాధీనములో ప్రతి ఒక్కరిని ఉంచుకొనండి నాయన. ఈ స్థలమంతటిలో పరిశుద్ధాత్మ వశములో స్వాధీనం ఉంచుకొని ఈ మొదటి పునరుత్థానము ఈ జూలై మాసంలో నాయనా నీవు మా కొరకు సిద్ధపరిచిన మాటలు హృదయములలో ప్రతి ఒక్కరి మనస్సులలో భద్రపరచబడి సాతాను నుండి, పాపము నుండి, లోకము నుండి, చీకటి నుండి వేరుపరచబడిన వారై నీ కొరకు ప్రత్యేకింపబడిన ప్రజలుగా జీవించుటకు సహాయం చేయండి. నూతన తీర్మానములతో, నూతన నిర్ణయములతో ఈ స్థలం నుండి నీ బిడ్డలు కదిలి వెళ్ళుటకు సహాయం చేయండి. ఆశ కలిగి నీ సన్నిధికి వచ్చిన బిడ్డల యొక్క ప్రతి ప్రార్థన ఆలకించండి నాయన. వారి యొక్క ప్రతి తలంపును నాయన మీరు స్థిరపరచి వారి హృదయంలో నీ కొరకు కలిగిన ఆశను బట్టి మీ నామమును స్తుతిస్తూ ఆక్రందనలో ఉన్న వారికి దేవా కావలసిన ఓదార్పునివ్వండి, ఆదరణ ఇవ్వండి. పాపములు పడిపోతున్న వారికి హెచ్చరికలు ఇవ్వండి. సరిచేయబడవలసిన వారు సరిచేయబడుటకు, కట్టబడవలసిన వారు కట్టబడుటకు, నూతన తీర్మానములు తీ స్థలం నీ బిడ్డలు వెళ్ళుటకు కృప చూపండి. మాతో నీవు మాట్లాడితే మేము బ్రతుకుతాం, మాతో నీవు మాట్లాడితే మేము జీవిస్తాం, మేము కదిలి ముందుకు వెళతాం, ఆత్మీయ జీవితంలో గెలుస్తాం. పోరాటములలో ఓడిపోకుండా ముందుకు సాగి కృపను అనుగ్రహించి నడిపించమని ఈ సమయమంతటిని బట్టి మీ నామమునికి వందనాలు స్తోత్రములు చెల్లిస్తూ యేసు నామమును అడుగుచున్న మా పరమ తండ్రి, ఆమేన్, ఆమేన్. దయచేసి అందరూ కూడా కూర్చోండి. ఈ ఉదయపు వేళ కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. దేవుడు మనందరినీ ప్రభు ఆశీర్వదించి దీవించి నూతన కార్యములతో ఆయన మనందరినీ కూడా బలపరచును గాక. ఆమేన్. ఈ ఉదయపు వేళ పరిశుద్ధ గ్రంథములో నుండి కొన్ని మాటలు శ్రద్ధగా జ్ఞాపకం చేసుకుని దేవుని మహిమపరచడానికి ప్రభు యొక్క వాక్యం చేత మన హృదయాలు నింపుకొని ఈ స్థలము నుండి వెళదాం. దేవుని వాక్యం మనందరికీ బలమునిచ్చేది. నమ్మిన వారందరూ స్తోత్రం చెప్పండి. ఆయన వాక్యం మనల్ని సరిచేసేది. ఆయన వాక్యమే మనల్ని తన చిత్తమునకు విధేయులుగా చేయగలిగేది. హల్లెలూయా. చదవబడిన లేఖన భాగంలో నుండి కొన్ని మాటలు మనం చదువుకుందాం. 141వ కీర్తనలో యెహోవా నేను నీకు మొర్రపెట్టుచున్నాను, నా యొద్దకు త్వరపడి రమ్ము. నేను మొర్రపెట్టగా నా మాటకు చెవియొగ్గుము. నా ప్రార్థన ధూపం వలె నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలె
నీ దృష్టికి అంగీకారము కావాలి. ఆమేన్. అలాంటి భక్తి జీవితం కావాలన్నవారు, అటువంటి స్తోత్రములు, అటువంటి కృతజ్ఞతాస్తుతులు దేవునికి అర్పించాలని ఆశ కలిగిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. మరెండు చేతులు పెట్టి పైకెత్తి హృదయపూర్వకమైన స్తుతులు చెల్లిదా చెప్పండి. చేతులెత్తుట నైవేద్యము వలె, ప్రార్థన చేయుట ధూపం. హల్లెలూయా. ఈ రెండు మన జీవితంలో ఉండాలి. ధూపం ఉండాలి, నైవేద్యం ఉండాలి, ప్రార్థన ఉండాలి, స్తోత్రాలు చెల్లించాలి. ఇలాంటి అనుభవాలలో ప్రతి ఒక్కరిని కూడా దేవుడు స్థిరపరచునుగాక. ఇలాంటి అనుభవాలలో దేవుడు ప్రతి ఒక్కరిని ఆయన నింపునుగాక. ఇలాంటి ప్రార్థన చేస్తూ అంటాడు భక్తుడైన దావీదు, నా నోటికి కావలించుము, నా పెదవుల ద్వారమున కాపు పెట్టుము. పాపము చేయు వారితో కూడా దుర్నీతి కార్యములలో చొరబడకుండునట్లు నా మనస్సు తిరగనియద్దు. నా చుట్టూ ఉన్న వారందరూ కూడా అలాంటి వారే ప్రభువా, నేను నీ బిడ్డగా ఉన్నాను. హల్లెలూయా. ఏమంటాడు ఇక్కడ? దుర్నీతి కార్యములలో చొరబడకుండునట్లు. దుర్నీతి కార్యాలలో దేవుని బిడ్డలో చొరబడిపోయే పరిస్థితులు వస్తాయి. దావీదు మహాభక్తుడే ఎలాంటి ప్రార్థన చేశాడంటే, దావీదే నా వల్ల కాదు ప్రభువా అని అడిగితే, ఇక్కడ కూర్చున్న వారి వల్ల ఎవరి వల్ల అయినా అవుద్దా? చొరబడకుండా దేవుని వల్ల మాత్రమే సాధ్యం. అందుకే దేవుని సహాయం అడుగుతున్నాడు. దావీదు గొప్పవాడు, చాలా మంచి ఆరాధికుడు, అద్భుతమైన దేవుని సన్నిధిలో ఆరాధన చేసిన వాడు, ప్రభువును మెప్పించిన వారిలో ఒకడు, ప్రముఖుడు, గొప్ప భక్తుడు, నా హృదయానుసారుడని ప్రభు చేత సాక్ష్యం పొందినవాడు దావీదు. కానీ ఈయన అంటాడు, అయ్యా దుర్నీతి కార్యాలలో నేను చొరపడకుండునట్లు నా మనస్సు దుష్కార్యమునకు తిరగనీయద్దు. నా మనసు తిరిగిపోయేదే, నా బుద్ధి తిరిగిపోయేదే, నా పరిస్థితులు చొరబడేయే. కానీ అలాగున కాకుండా నన్ను కాపాడగలిగిన వాడవు నీవు నాకున్నావు. స్తోత్రం కలుగునుగాక. ఇలాంటి అనుభవం కావాలి దేవుని బిడ్డలకు. తర్వాత అంటాడు ఇంకా దానిపైన అంటాడు, పాపము చేయు వారితో కూడా. ఎవరితో కూడా? పాపం చేయవారు ఉన్నారు. కొంతమంది ఇతరుల మీద నింద వేసేవారుగా ఉంటారు. వారు మంచివారు కాదు, వీరు మంచివారు కాదు, వాళ్ళు మంచివాళ్ళు కాదు, వాళ్ళ తలంపులు మంచివి కాదు, వారి నోరు మంచిది కాదు, వారి నడవడికి మంచిది కాదు. వారి మధ్యలో నీవు ఏమై ఉండాలి? జీవవాక్యమును పట్టుకొని జ్యోతులను పోలిన వారమై ఉండాలని వాక్యం చెప్తుంది. హల్లెలూయా. అలాంటి వాళ్ళ మధ్యలో మనం దేవుని వాక్యం పట్టుకుంటే మనం వెలుగుతాం. దుష్కార్యాల్లో పాలు పంపులు పంచకుండా, వారితో కూడా కలిసి వెళ్ళిపోకుండా దేవుడు సహాయం చేస్తాడు. తిరుగుబోతులతో సహవాసం చేసేవారు తిరుగుబోతులు అవుతారు. తాగుబోతులతో సహవాసం చేసేవారు తాగుబోతులు అవుతారు. సిగరెట్లు తాగేవారితో సహవాసం చేసేవారు ఏదో ఒక దిక్కున ఏదో ఒక సమయంలో వీడి నోట్లో కూడా సిగరెట్ పెట్టక మానడం. మొన్న ఒక రోజున ఒక రోడ్లో వెళ్తూ ఉంటే, అది కొంచెం పోలీసు కార్యాలయాలు, కొంచెం ఇలాంటి చాలా ప్రాముఖ్యమైన కార్యాలయాలు ఉండే ప్రాంతం. భయంకరమైన చుట్టకంపు వస్తుంది. అర్థం కావట్లేదు అసలు ఇట్లాంటి చోట చుట్టకంపు ఎక్కడి నుంచి వస్తుంది అని. ముక్కు పగిలిపోతుంది. ఎదరగా వెళ్తుంటే ఒక స్కూటీ మీద ఒక పెద్ద ఆయన గుప్పు 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 రైలు బండిలాగా పొగ ఊదుకుంటూ పోతున్నాడు. జాగ్రత్త గమనించాను. ఓ రోజున ఇలాగే ఓ చుట్ట తాగుతుంటే, చుట్ట ఎంత తాగుతావు ఆపో అని అన్నారట పక్కన వాళ్ళు. ఎందుకంటే అది బస్సులో ఎప్పటి నుంచో రాయబడి ఉంటుంది పొగ తాగకూడదని. కానీ కొంతమంది మూర్ఖులు ఏం చేస్తారంటే, నా చుట్ట నా ఇష్టం, నా సిగరెట్ నా ఇష్టం, నీకెందుకు, నువ్వేమైనా కొనిపెట్టావా, నీదా, నువ్వు పేల్చుకో, మాని ముక్కు మూసుకో, ఇట్లాంటి మాటలు మాట్లాడేవారు కూడా ఉంటారు. ఇంకా కొంతమంది మీకు పడదా అని అడిగేవాళ్ళు కూడా ఉంటారు. ఎవరికైనా పడుతుందా? ఆ తాగేవాడికి ఏమైనా పడుతుందా? నువ్వు పీల్చి పొగ బయటికి రాకుండా చేయి. ఏమంటే ముక్కులోంచే కాదు, నోట్లోంచే కాదు, చెవుల్లోంచి కూడా వదులుతారు కొంతమంది.
అది బయటకు వచ్చేస్తుంది, ఎందుకంటే పడేది కాదు. దాన్ని బలవంతంగా జొప్పించారు కనుక లోపల అవయవాలన్నీ కూడా కుళ్ళిపోయే పరిస్థితి. ఆ సిగరెట్ ప్యాకెట్ మీదే రాయబడి ఉంది, దాని మీదే భయంకరమైన బొమ్మలు వేస్తున్నాయి. నిజంగా దాన్ని కొనేవాడు ఆ బొమ్మను చూసి భయపడితే దాన్ని పట్టుకోడు. కానీ అలాంటి భయం లేదు. ఇలాగ అయిపోయినా పర్లేదు, నాకు నా ఆనందం కావాలి. వీళ్ళ ఆనందమేమో కానీ పక్కన వాళ్ళని కూడా చెడగొట్టేవారు కొంతమంది. మరి కొంతమంది వాళ్ళకి ఇష్టం లేకపోయినా వాడి ముక్కులోకి పోయేలాగా చేసేవారు. ఇప్పుడు మనం పీల్చామంటే అర్థం ఏంటి? వాడు నోట్లో పెట్టుకుని పీలుస్తున్నాడు, వాడు వదిలింది మనం పీలుస్తున్నాం. కనీస జ్ఞానం ఉండాలి కొంతమందికి, కానీ అది లేదు. అందుకే మనం ఏం చేస్తాం చెప్పండి? ఏం చేస్తాం? ముక్కు మూసుకుని నీతో గొడవ ఎందుకు లేరా బాబు అని పక్కకు పోతాం. ఇలాగే ఒక రోజున బస్సులో చుట్ట తాగేవాడు ఒక ఆయన తాగుతూ ఉన్నాడు. 10 మంది ఆడి మీద పడి చెబుతున్నారు, రే బాబు చుట్ట బానేరా, ఆపేరా, ఇప్పుడే వెలిగించాను, మీకు ఇప్పుడే కావాలా, కాసేపు ఆగండి, ఒక 5 నిమిషాలు ఆగండి. ఎంతసేపటికి వెంటలేదు. మా నాన్న కూడా అదే బస్సులో ప్రయాణం చేస్తున్నాడు. ఏంటని వెళ్ళాడు, వెళ్ళి ఈ మీటింగ్ అంతా ఎందుకు అని ఆ నోట్లోంచి చుట్ట అలా లాగి అదే కిటికీలోంచి అట్లా విసిరేసాడు. అయిపోయింది. 2 నిమిషాల పనికి ఎందుకు అమ్మ ఎంత గొడవ, కూర్చోండి అందరూ. ఆడి దగ్గర మళ్ళీ ఇంకొకటి లేదు, లేకపోతే మళ్ళీ కాల్చేవాడేమో. అంటే ఇతరులను ఇబ్బంది పెట్టేవాడు. సరే, ఇక్కడేమంటాడంటే, ఏమన్నాడు చూడండి, పాపము చేయి వారితో కూడా నేను దుర్నీతి కార్యములలో చొరపడకుండానట్లు నా మనస్సు దుష్కార్యములకు తిరగనీయొద్దు. ఇలాంటి ప్రార్థన ప్రతి ఒక్కరికి కావాలి. నిన్ను చెడగొట్టే వాళ్ళని చుట్టూతా ఉన్నారు, చాడీలు చెప్పేవారు ఉన్నారు, అబద్ధాలు చెప్పేవారు ఉన్నారు. ఇతరుల జీవితాల్లో ఉన్న సంగతులు మరొకరికి చెప్పడం, లేకపోతే ఇతర కుటుంబాలను పడగొట్టడం. సిగరెట్టే కాదు, చుట్టా బీడి సిగరెట్టు నరకములోనికి నిన్నెట్టు, ఇన్ని పాటలు విన్నాము మనం. దేవుని స్తోత్ర. ఇవి మాత్రమే కాదు, నా పెదవులకు కాపుదల కావాలి, నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. ఈ పెదవులు పవిత్రంగా ఉండాలి, ఈ పెదవులు పరిశుద్ధంగా ఉండాలి. దేవుని మాటలు పలికే ఈ పెదవులు ప్రభువా నీ కొరకు ప్రతిష్ఠిత చేయబడాలి. సమర్పించుకోండి అని ఎందుకు చెప్పాడు రోమాపత్రికలో? నీ శరీరమును సజీవ యాగముగా సమర్పించుకో అంటే అర్థం ఏంటి? నీ శరీరం అంతటి మీద యేసయ్యకు తప్ప ఇక దేనికి అధికారము లేదు. ఇక దేనికి అధికారం లేదు. కంటికి, చెవులకు, ముక్కుకి, నోటికి, అవయవములకు, చేతులకు, సమస్త శరీరం ప్రతి భాగానికి కూడా దేవునికి అధికారం. సమర్పణ అనే మాటలోనే ఉంది అర్పణ, సమర్పణ. సంపూర్తిగా అర్పించుకోవడం అని అర్థం. సమర్పణ అంటే పూర్తిగా నీ జీవితం అంతా దేవునికి ఇచ్చేయడమే. చాలామందికి సమర్పణ అంటే సేవకులకు అని అనుకుంటారు. కానీ నిజమైన ప్రతి క్రైస్తవుడు, నిజమైన ప్రతి విశ్వాసి ఏం కలిగి ఉండాలి చెప్పండి అందరూ? ఏం కలిగి ఉండాలి? సమర్పణ కలిగిన వారమే ఉండాలి. సమర్పించుకొని ఉండాలి. కొంతమంది దృష్టిలో సమర్పణ అంటే బొట్టు తీసేయడం సమర్పణ. ఇంకా కొంతమంది దృష్టిలో సమర్పణ అంటే చెవులకు పోగులు తీసేయడం సమర్పణ. మరి పురుషులకు మరి లేవుగా, మరి సంపూర్ణ సమర్పణ అది. హల్లెలూయా. అవి మాత్రమే కాదు, అవి సమర్పణలో భాగం. అంతేగాని నిజమైన సమర్పణ నీ లోపల ఉన్న కుళ్ళు, కుతంత్రము, లోపల ఉన్న కుయుక్తులు, ప్రభుకి వ్యతిరేకమైన అసూయ, ద్వేషము, అలాగే లోక సంబంధమైన పాపం, ఇవన్నీ కూడా పూర్తిగా మనం వదిలివేయాలి. మన చేతులు పరిశుద్ధంగా ఉండాలి, మన పెదవులు పరిశుద్ధంగా ఉండాలి, దేవునికి ఇంపైనవిగా మన శరీరం ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంకా అంటాడు, వారి రుచికల పదార్థంలో నేను తినకయుందును, అవి వారికి రుచి కానీ నాకు హేయ. గత వారమే, పోయిన వారం అనుకుంటా మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఏమండి, దానియేలుతో కూడా ఉన్నటువంటి 3 యవనస్తులు, మొత్తం 4 కదా. వారు అసలు పేరు చెప్పాలా? మొన్న గుర్తు చేశారు మీకు, చెప్పండి. హనన్య, మిషాయేలు, తర్వాత అజర్యా, దానియేలు, 4 యవనస్తులు. వీరు దేవుని కొరకు నిలబడి ఇక్కడ రాయి ఉన్నట్లుగా వారి రుచిగల పదార్థముల జోలికి వారు వెళ్ళిపోకుండా దేవుని ఆత్మాభిషేకంతో వారు పరిశుద్ధతలో నిలబడ్డారు గనుక కాయగూరల భోజనమే చేశారు. దేవుడు వారిని అభిషేకించి వారికంటే
వీరి ముఖము కళగా ఉందంట. వారి సౌందర్యము కంటే వీరి సౌందర్యము మచ్చలేనిదిగా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని సన్నిధిలో యవనస్తులు, దేవుని సన్నిధిలో పురుషులు, స్త్రీలు, ప్రతి ఒక్కరూ కూడా ప్రభు కొరకు ప్రయాసపడేవారుగా ఈ మాటలు మనం చెప్పగలగాలి. ఈ వాక్యం మనలో నిత్యము కూడా మరిచిపోకుండా ఉండాలి. మనసు దుష్కార్యం వైపు తిరగనీయద్దు, జాగ్రత్త. అలాగే నీ మనసులోని పరిస్థితులు దేవునికి వ్యతిరేకంగా ఎన్నడూ కూడా వెళ్ళిపోకూడదు. ఓ సోదరి సాక్ష్యం ఇచ్చింది. ఆమెకు హిందీ సీరియల్ అంటే చాలా భయంకరమైన పిచ్చంట. రోజు అనుకునేదంట, రేపు ఏం జరుగుతుందో చూసి ఇక రేపటి నుంచి టీవీ నేను ఆన్ చేయను, అసలు ఈ సీరియల్ జోలికి పోను అని చెప్పి ఆమె ఒక తీర్మానం తీసుకుంది అని ఆ రోజు అంతా కూడా చూసిందంట. తర్వాత రోజు మళ్ళీ ఏమని పీకుతుందంటే, బాబు యవనస్తులు వచ్చేయండి, వాక్యాన్ని మిస్ అవ్వద్దు. సినిమా మిస్ అవుతారా, సీరియల్ మిస్ అవుతారా, పనికి మాల్యం అవి, కానీ వాక్యం మిస్ అవ్వద్దు దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా. ఎందుకంటే వాక్యాన్ని మిస్ అయితే కొన్ని ఇంపార్టెంట్ మాటలు మధ్యలో జరుగుతుంటాయి. సాతానుగాడు భలే కిలకిల నవ్వుతుంటాడు. ఎందుకంటే అస్సలైన సమయంలో వీళ్ళు బయటికి వెళ్ళిపోలే చేశాను. మనమే అనుకుంటున్నారా, వాడు కూడా వచ్చి మనతోనే కూర్చుని ఉంటాడు. తెలుసా మీకు? ఆడు పారిపోతాడు అనుకుంటారేంటి? ఆడెందుకు పారిపోతాడు? ఆడు పరలోకంలో ఉండేవాడు ఒకప్పుడు. మీకంటే కూడా బాగా వింటాడు వాడు. ఎప్పుడు ఎవరిని లేపాలో, ఎప్పుడు ఎవరిని దృష్టి మళ్లించాలో, ఎప్పుడు వారు నిద్రపోయేలా చేయాలో, ఎప్పుడు ఊగిపోయేలా చేయాలో వాడికి బాగా తెలుసు. అలా వాక్యం మిస్ అయితే వాడికి ఇష్టం. అవునండి కాదంట? వాక్యం మిస్ అయితే వాడికి ఇష్టం. అబ్బా, ఈ మాటలే ఆ సహోదరునికి వెళ్లకుండా చేయాలనుకున్నాడు, ఈ మాటలే ఈ కుర్రోడు వినకుండా చేయాలనుకున్నాను, ఈ సోదరు వినకుండా చేయాలనుకున్నాను, నా టార్గెట్ నెరవేరిందని ఆడు సంకలు గుద్దుకుంటూ పోతాడు ఆరాధన అయ్యాక. జాగ్రత్తగా వినండి. అందుకే అపవాదికి అవమానం కలుగునట్లుగా దేవునికి మహిమ కలుగునట్లుగా వచ్చిన తర్వాత వాక్యమును ఎక్కడ కూడా చిన్న మాట కూడా మిస్ అవ్వకుండా వింటే మనకు ఆశీర్వాదం. హల్లెలూయా. దేవునికి మహిమకరమైనటువంటి పాత్రలకు దేవుడు మనల్ని నిలబెట్టుకుంటాడు. ఎందుకంటే సాతానుగాడు ఎలాంటి వాడంటే దోచుకుంటాడంట. వాడు ఎలాంటి వాడంటే దొంగ అని రాయబడి. యేసుక్రీస్తు దొంగ వలే వస్తానన్నాడు విలువైన సొత్తులు తీసుకుని వెళ్ళటానికి. కానీ సాతానుగాడు ఎవరో తెలుసా? చెప్పండి, వాడెవడో? దొంగ, దోచుకునేవాడు రాయబడింది బైబిల్లో. దోచుకునేవాడు ఎలా దోచుకుంటాడో. ఓసారి మా మామయ్య నేను బస్సు ఎక్కడానికి ఓ చోట లైన్లోనే నిలబడి ఉన్నాం. ఎందుకంటే ఆ బస్సు చాలా ఫుల్ అయిపోయింది కనుక లైన్ పెట్టారు. ఈ లైన్లో నిలబడి ఉన్నట్టుగా ఉన్నాం అంతే. ఆయన ఫోన్ ఎప్పుడు పోయింది. నా ఫోన్ అంటే నీకు ఇచ్చానా, ఆవిడ పెట్టానా, బ్యాగులో పెట్టి, ఎక్కడ లేదు. దోచుకునేవాడు ఎలా దోచుకుంటాడు బాబో అని చెప్పి దోచుకుంటాడా? ఇంకా ముంబైలో ఈ లోకల్ ట్రైన్స్ ఉంటాయి, ఇంకా బస్సులో ప్రయాణాలు చాలా కిక్కిరిసి ప్రయాణాలు జరుగుతుంటాయి. ఒక్కొక్కసారి అంట అవతల వాడు దొంగ, కొత్త వాళ్ళగా ఉంటారు, కొంచెం అమాయకంగా ఉంటారు, వాళ్ళ మీద ఇలా కర్చీఫ్ తీసి ఎంతసేపు తీయలేండాడు, దొంగ కదా జాగ్రత్తగా ముందే తీసుకుని ఉంచుకుంటాడు. ఇలా తీసి ఇలా వేసేసి ఆడికి కావాల్సినట్టు పట్టుకుని పోతాడట. నా మీద కర్చీఫ్ పడింది ఏంటి, ఎవరో అనుకునేప్పుడు మిస్. దోచుకునేవాడు క్షణంలో దోచుకుని పోతాడు. నీ దగ్గర ఉన్న వాక్యాన్ని దోచుకుపోతాడు. ఎంతసేపు పడుతుంది? అందుకే నీవు కలిగిన దాన్ని నీవు గట్టిగా పట్టుకోనమని రాయబడింది బైబిల్లో. నీకు కలిగిన దాన్ని నీవు గట్టిగా పట్టుకోవాలంటే ఆవిడ దోపుగాడు, దోచుకునేవాడు నీ దగ్గరకు వచ్చిన సమయంలో వాడి కంట నీవు పడకుండా ఉండాలి. ఒక ఆయన ఇలాగే పట్టుకొని ఒక బరువైన లగేజ్ని పట్టుకుని పోతా ఉన్నాడంట. జనాలు ఉంటారు కదా వాళ్ళ మధ్యలో. ఒకసారి ఇలాగ నేను వైజాగ్ వెళ్ళినప్పుడు వెళ్ళేటప్పుడు ట్రైన్ బుక్ చేసుకున్నాను. వచ్చే సమయం ఆ మీటింగ్ ఎన్నింటికి అవుద్దో తెలియదు. ఆ మీటింగ్ ఏ సమయానికి అవుద్దో తెలియదు కనుక ఎందుకులే ఏదో ఒక రకంగా వైజాగ్ నుండి ఏలూరు రాలేమా ట్రైన్ ఎక్కి, కుర్రోళ్ళం మనం రాకపోతే ఎవరు వస్తారు అని బోల్డ్ మంది మన స్నేహితులు కూడా వచ్చిన చరిత్రలు విన్నాం. ఎంతలోకి లేని చెప్పి మనం కూడా అలాగే రిజర్వేషన్లోకి లేదు కనుక జనరల్ టికెట్ తీసుకొని ట్రైన్ ఎక్కానంటే అసలు ఎక్కడం కుదరలేదు, చాలా కష్టమైపోయింది. తీరా లోపలికి వెళ్ళిన తర్వాత నా బ్యాగ్ ఎక్కడుందో అర్థం కావట్లేదు. ఎందుకంటే చేత్తో పట్టుకున్నా, ఇలా భుజానికి వేసుకుంటే వెళ్ళటానికి అవకాశం లేదు. తీసి పట్టుకొని లోపలికి పోయిన తర్వాత అనుకున్నాను, ఏది ఏమైనా 200 ఎక్కువైనా
300 పోయినా బస్సుకు పోతాం సుఖం, కానీ ఇక్కడి నుంచి మీరు బయటపడాలా. ఎందుకంటే ఒక్కొక్కడు నవ్వులుతూ ఉన్నాడు. ఎలాగ నవ్వులుతున్నాడు అంటే ఆడు ఉమ్ము మన మీద ఎక్కడ పడతారు అర్థం కాదు. కనుక ఆ వాసన భరించలేక ముందు బయటకు పోవాలి అని చెప్పి ఆ బ్యాగును పట్టుకొని బయటకు వస్తుంటే బ్యాగు లోపల ఉండిపోయింది, జనాల మధ్యలో బ్యాగ్ ఉండిపోయింది. నేను ఇలా ఎంతసేపటికి రాదే బ్యాగ్ మొత్తం మీద లాక్కుని బయటకు వచ్చాను. ఇలాగ ఒక ఆయన బ్యాగ్ పట్టుకుని వెళ్తాడంట. వాడు ఏం చేశాడంటే దొంగడు, ఇద్దరు ఉండుంటారు, చక్కగా ఆయనకి డౌట్ రాకుండా అలాగే పట్టుకున్నాడు. జనంలో బ్యాగ్ కింద కావలసినవన్నీ కూడా కోసేసి కత్తిరించేసి అందులో అన్నీ ఆడు తీసేసుకున్నాడు. చిరిగిపోయిన బ్యాగ్ మాత్రం ఈయన దిగేటప్పుడు స్టాప్ వచ్చింది. సరే మన ఇలాగానే హ్యాండ్లు ఒక్కటే వచ్చిందంట చిరిగిపోయిన బ్యాగ్, అందులో సరుకు లేదు. ఎవరు అక్కడికి వచ్చింది? ఏమంటే దోపుగాళ్ళు, దోచుకునేవాళ్ళు, దోపిడీగాళ్ళు దోచుకొని పోతారు. జాగ్రత్త. సాతానుగాడు నీ వాక్యాన్ని దోచుకుని పోతాడు, నీ పరిశుద్ధతను దోచుకుని పోతాడు, నీ పవిత్రతను దోచుకుని పోతాడు నీవు అప్రమత్తంగా లేకపోతే. అందుకే దేవుని వాక్యములో ఏది కూడా మనం మిస్ అవ్వడానికి లేదు. పాపం చేయవారితో కూడా నేను ఉండకూడదు ప్రభువా, ఈ తీర్మానం ప్రతి ఒక్కరికి ఉండాలి. వారితో కూడా నీవు ఉన్నప్పుడు ఒకవేళ ఉండవలసిన పరిస్థితి వస్తే అక్కడ నీ పవిత్రతను నీవు కాపాడుకోవాలి, పరిశుద్ధతను కాపాడుకోవాలి, నీ నోటిని కాపాడుకోవాలి, నీ కళ్ళను కాపాడుకోవాలి, నీ చెవులను కాపాడుకోవాలి. కంటికి ద్వారబంధాలు ఉన్నాయి, మూసేస్తాం, కానీ చెవులకు డోర్లు ఏమి పెట్టలేదు దేవుడు. అందుకే నువ్వు ప్రయాణం చేస్తున్నప్పుడు ఎన్ని పిచ్చి మాటలు నీ చెవులు వినబడతాయో. నువ్వు ఎక్కడికో పోతున్నప్పుడు రకరకాల సాహిత్యాలు, రకరకాల బూతులు, రకరకాల సినిమా పాటలు, డైలాగులు ఇవన్నీ చెవిలోకి వెళ్తాయి. మీరు చూడకపోయినా మీ చెవిలోకి పోతాయి. వెళతాయి లేదండి? వెళతాయి. అందుకే ఏం చేయాలి? ఇప్పుడు చెవులు మనం మూసుకొని వెళ్ళలేం కదా. ఒకవేళ మూసుకున్నా వినిపించే అవకాశం ఉండొచ్చు. కడగబడాలి. హల్లెలూయా. అందుకే ఎప్పటికప్పుడు మన కాళ్ళకు బురదంటింది దారిలో. ఈ వర్షాకాలం మన ఇంటికి పోయిన తర్వాత ఏం చేస్తాం? ఇంటికి వెళ్ళిన తర్వాత కాళ్ళు కడుక్కుని లోపలికి వెళ్తాం. అందుకని బురద వేసుకుని లోపలికి వెళ్ళం కదా. నీ చెవులో కంటిన ప్రతి విధమైన బురద, నీ కంటికి అంటిన ప్రతి విధమైన అపవిత్రత, నోటికి వచ్చే ప్రతి విధమైన అపవిత్రత కడుక్కొని దేవుని కొరకు శుద్ధమైన మనసు కలిగిన వారమే ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇలాంటి అనుభవం ప్రతి ఒక్కరికి కూడా దేవుడు అనుగ్రహించాలని నేను కోరుతున్నాను. దేవుని సన్నిధిలో దేవుని ప్రజలు వేటిని విసర్జించాలి, వేటిని వదిలేసుకోవాలి, వేటిని విడిచిపెట్టాలో బైబిల్లో చాలా స్పష్టంగా ప్రభువు చెప్పాడు. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం చూడండి. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 7, 8, 9 వచనాలు చదువుకుందాం. ఒక్కరు చదవండి. ఒకరి మీద ఒకడు వ్యాజ్యమాడుట మీలో ఇప్పటికే కేవలము లోపము, అంతకంటే అన్యాయము సహించడం మేలు కాదా? దానికంటే మీ సొత్తులను నపహరింపబడనిచ్చుట మేలు కాదా? అయితే మీరే అన్యాయము చేయుచున్నారు, అపహరించుచున్నారు, మీ సహోదరులకి ఇలాగూ చేయుచున్నారు. చూడండి, అన్యాయము చేయ వారితో దేవుని వాక్యం మాట్లాడుతుంది. ఎక్కడైనా అన్యాయం చేసే వ్యక్తిగా ఉన్నావేమో, న్యాయముగా నీవు ప్రవర్తించట్లేదేమో, అన్యాయము నీ జీవితంలో ఉందేమో, జాగ్రత్త. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. ఇంకా గొప్ప లిస్టు పెట్టాడు, మీకు తెలియదా? మోసపోకుడి. చూడండి, ఒక లిస్ట్ ఇచ్చాడు ఇక్కడ. జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దోషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కారు. వారు దేవుని రాజ్యములో ప్రవేశించరు. దే విల్ నాట్ ఎంటర్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఒకసారి దేవునికి గట్టిగా స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. దేవుని రాజ్యంలోకి ఎలాంటి వారు పోరో స్పష్టంగా చెప్తున్నాడు ఇక్కడ. ఓ పెద్ద లిస్ట్ ఇచ్చాడు. ఆ లిస్ట్ ప్రకారం చూస్తే అన్యాయం చేయవారు మొట్టమొదటిగా వారు దేవుని రాజ్యంలోకి వారసులు కాదు. తర్వాత జారులు,
విగ్రహారాధికులు, వ్యభిచారులు, ఆడంగితనము గలవారు, పురుష సంయోగులు, దొంగలు, లోబులు, త్రాగుబోతులు, దూషకులు, దోచుకున్నవారు, వీరు దేవుని రాజ్యమునకు వారసులు కారు. ఇదే నా లిస్ట్. ఇంకా చాలా పెద్ద లిస్ట్ ఉంది బైబిల్లో, వాటిని గురించి కూడా చూద్దాం. అయితే జాగ్రత్తగా గమనించండి. వీటిలో ఏ లక్షణము కూడా, ఏ గుణము కూడా దేవుని బిడ్డలైన వారి జీవితంలో ఉండటానికి వీలు లేదు. వీటన్నిటి నుంచి కూడా విడిపించబడాలి. ఇలాంటి లక్షణములు ఎక్కడ కూడా ఏ విశ్వాసి జీవితంలో ఉండటం దేవునికి ఇష్టమో లేదు. ఎందుకంటే మీరు గొడవలా అనుకునేది ఎక్కడో తెలుసా? అవిశ్వాసులు ఎదుట మీరే గొడవలు ఆడుకుంటే ఎలాగా అని ఇక్కడే వాక్యం తెలియచేస్తూ ఉన్నాడు. అవిశ్వాసులు ఎదుట మీరు గొడవలు ఆడుకుంటే ఎలాగా? చూడండి, 5 చదవండి. 5 ఏం రావాలంటండి? కొరింథీ సంఘము. కొరింథీ సంఘం ఇది. పౌలు భక్తుడు ఎవరితో మాట్లాడుతున్నాడు తెలుసా? ఒక సంఘంతో మాట్లాడుతున్నాడు. ఆ సంఘములోని బిడ్డలతో మాట్లాడుతున్నాడు. నేడు ఇదే మాట మనతో కూడా ఒకవేళ చెప్పొచ్చు. దేవుడు చెబుతూ ఉన్నాడు కూడా. పరిశుద్ధాత్ముడు ఏం రావాలంట మనకు? ఏమండి, చేయకూడని పని చేసినప్పుడు సిగ్గు రావాలా? వదిలిపెట్టవలసిన పనులు మనలో ఉన్నప్పుడు మనకు ఏం కావాలి? సిగ్గు రావాలనని చెప్పుచున్నాను. ఏమి? తన సహోదరుల మధ్యను వ్యాజ్యము తీర్చగల బుద్ధిమంతుడు. ఏమండి, వ్యాజ్యం తీర్చగల జ్ఞానం దేవుడు నీకు ఇవ్వలేదా? ఆ బుద్ధి నీలో లేదా? న్యాయవంతమైన ప్రవర్తన నీలో లేదా? ఇంతకాలము భక్తి చేసిన నీవు, ఇంతకాలము దేవుని సన్నిధిలో వాక్యమైన నీవు ఓ వ్యక్తికి కూర్చోబెట్టి, అయ్యా నువ్వు ఇలా ఉండని చెప్పగలిగే స్థితి కదా నీది. పౌలు భక్తుడు అంటున్నాడు ఆ సంఘంలో ఉన్న విశ్వాసులతో, అలాంటి ప్రవర్తన కదా నీకు ఉండాలి. కానీ ఏం జరుగుతుందంట? అయితే సహోదరుని మీద వ్యాజ్యమాడుచున్నాడు. మరి అవిశ్వాసాలు ఎదుటనే వ్యాజ్యమాడుచున్నాడు. ఇది ఒక లోపం. జాగ్రత్త. దేవుని బిడ్డలను మనము అవిశ్వాసులు ఎదుట వ్యాజ్యమాడే పరిస్థితి ఎన్నడూ కూడా రాకూడదండి. వారి ఎదుట మనం ఒక సాక్ష్యాన్ని సంపాదించాలి. ఎంత గొప్ప సాక్ష్యం అంటే వారు చెప్పాలి, దేవుని బిడ్డలైన వీరు ఈ గొడవల జోలికి పోరు. ఆ సాక్ష్యం చాలు మనకి. దేవుని స్తోత్ర. మీరు అనొచ్చు, ఎవరు కుదురుగా ఉండెత్తున్నారు పాస్టర్ గారు? ఎవరు కుదురుగా ఉండనివ్వరు. అదే మన పరిశుద్ధ. నిన్ను కుదురుగా ఉండనిచ్చేవాడు ఈ లోకంలో ఎవరు లేరు. ఇంకా చెప్పాలంటే విశ్వాసులైన వారికి ఇంకా వారిలో కోపం రేపించడానికి, వారిలోని సహనం కోల్పోవటానికి, వారు కూడా అవసరమైతే బూతులు మాట్లాడటానికి, వారు కూడా అవసరమైతే ఇంకా రకరకాల పనులు చేయటానికి సాతానగాడు 1,00,000 కారణాలు తీసుకుని వస్తాడు. అవతల వారికి ఎంత తెలియని బలం ఇస్తాడంటే వాడో నీలో కూడా రెచ్చగొట్టిపోయే పరిస్థితులు వస్తాయన్నమాట. అసలు నేను దేవుని బిడ్డనయ్యనే కదా, అడిగి లోకువా? ఏమండి, లోకు అయినా పర్లేదు. ఇక్కడ అంటాడు, ఇది మీలో లోపం, జాగ్రత్త. వారి ఎదుట లోపముగా మనం ఉండటానికి వీల్లేదు. దేవుని బిడ్డలో లోపము లేని వారై పరిశుద్ధులుగా ఉండాలి. స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. పవిత్రులుగా ఉండాలి. అందరి ఎదుట సాక్ష్యం సంపాదించాలి. న్యాయవంతులుగా ఉండాలి. అవసరమైతే దేవుని బిడ్డలు ఎలాగ ఉండాలంట? వాడిని కూర్చోబెట్టారే బాబా కూర్చో అని వాడికి నువ్వు చెప్పగలిగే స్థితిలో ఉండాలి. దేవుని బిడ్డలు ప్రతి కుటుంబం కూడా అలాగ ఉండాలని సేవకునిగా నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అట్టి అనుభవం దేవుడు ప్రతి ఒక్కరికి అనుగ్రహించును గాక. అవసరమైతే మరొక వ్యక్తిని కూర్చోబెట్టి అతనికి వాక్యము ద్వారా, దేవుని ప్రేమ ద్వారా, అంటే అతను కూడా కూర్చొని వినగలగాలి నీ దగ్గర. ఎప్పుడు వింటాడు? నీలో లోపం ఉంటే ఎక్కడ వింటాడు? నాలో లోపం ఉంటే మీరు ఎక్కడ వింటారు? ఆ లోపము లేని ప్రజలమై దేవుని ఎదుట, అంటే ఏదో ఒక లోపం ఉండక మానదు, అది కాదు నేను చెప్పేది. కానీ పరిశుద్ధతే లోపమైతే నీ క్రైస్తవ జీవితానికి అర్థమేమి? నీ సమర్పణే లోపమైతే నీ బ్రతుకు ఇంక అర్థమేంటి? మన ఆరాధనకు ఉపయోగం ఏంటి? అందుకే లోపము లేని క్రైస్తవులమై దేవుని కొరకు సాక్షార్థముగా మనం నిలబడదము గాక. ఒక వ్యక్తిని కూర్చోబెట్టి మనం బుద్ధి చెప్పగలిగితే, అంటే అలాంటి స్థితి దేవుడు ఇచ్చాడండి. ప్రతి వారం వాక్యం వింటున్నాం. ఇంకా వెసులుబాటు ఉన్న ప్రతి కూడికలో దేవుని సేవకులు చెప్పే వర్తమానాలు వింటున్నాం. నీలో ఎంత జ్ఞానం ఉంటుందో తెలుసా?
గొప్ప గొప్ప దైవజనుల యొక్క జ్ఞానం దేవుడు నీకు పంచిపెడుతున్నాడు. దేవుని వాక్యంలోని జ్ఞానము నీ లోపలికి వస్తుంది. అది ప్రయోజనకరంగా మార్చుకోగలిగితే ఎలాంటి వారి ముందునైనా దేవుడు నిన్ను నిలబెట్టుకుంటాడు తప్ప దీనస్థితిలో, నీ తలదించుకునే స్థితిలో దేవుడు ఎన్నడూ కూడా ఉంచడు. నీ వాక్యానికి విధేయత చూపితే చాలు. నమ్మిన వారందరూ ఒకసారి స్తోత్రం చెబుతామా? హల్లెలూయా. దేవుని బిడ్డలైన వారు అలాంటి గొప్ప ఆశీర్వాదాన్ని సంపాదించారు. కొంతమంది ఉద్యోగస్తుల మధ్యలో ఏదైనా ఒక బాధ్యత అప్పగించడానికి కొన్నిసార్లు నిజమైన దేవుని బిడ్డలైతే ఏం చెప్తారు తెలుసు? ఇదిగో ఈ సహోదరునికి ఇద్దాం ఆ బాధ్యత. ఎందుకో తెలుసా? ఇతను ప్రార్థనాపరుడు, పరిశుద్ధంగా ఉంటాడు, మనలాగా మాట్లాడడు, మనలాగా వాగడు, ఒక క్రమం కలిగి ఉంటాడు, ఇతనికి అప్పచెప్తాం. వాళ్ళందరూ అలా అప్పచెప్పారంటే అర్థం ఏంటి? అతనికి మంచి సాక్ష్యం ఉంది అక్కడ, అతనిలో లోపము లేని ఒక మంచి సాక్ష్యం. ఇక్కడ అంటాడు, ఇదిగో ఇది మీలో కేవలము లోపం. ఈ లోపము లేని ప్రజలుగా దేవుని బిడ్డలైన వారు జీవించాలి. అన్యాయస్తులు దేవుని రాజ్యంలోనికి పోరు, వ్యభిచారులు దేవుని రాజ్యంలోనికి పోరు, జారులు, విగ్రహారాధికులు, ఆడంగితనము గలవారు, ఏమంటే స్వభావ రీత్యా ఆలోచనల ప్రకారంగా బైబిల్ చెప్తుంది అటువంటి వారికి నో ఎంట్రన్స్, వారికి ప్రవేశం లేదు. పురుష సంయోగులు, దొంగలు, లోభులు, త్రాగుబోతులు, దోషకులు, దోచుకునేవారు, ఈ లిస్టులో ఏదైనా సరే మన జీవితంలో ఎన్నడూ కూడా ఉండటానికి వీలు లేదు. కొంతమంది దోషకులుగా ఉన్నారట. వారు నోరు తెరిస్తే దూషణ మాటలే. ఓ సహోదరుడు చెప్తున్నాడు, అన్న వాడి గురించి నీకు తెలియదు అన్నా. ఏంటి? వాడు చదివేది ఎంటరే కానీ వాడు నోరు తెరిస్తే బండబూతులు, ఆడు నార్మల్గా మాట్లాడటం వాడికి చేత కాదు, ఒరే అని పిలవడంలో కూడా మళ్ళీ బూతు కలిపి పిలుస్తాడు. అలాంటి సమాజంలో మనం బ్రతుకుతున్నాం. బూతులు మాట్లాడే కొంతమందిని చూసి మరలా కొంతమంది ఆడితో పాటు వీళ్ళు కూడా కలుపుతారు బూతు. అరే నేను కూడా నీ పార్టీయరా, పర్లేదురా, మనమంతా ఒకటే, మన పెదాలు మన నాలుకలు అన్నీ ఒకటే, ఒకటే చోటకి పోదాం. ఎక్కడికి? డైరెక్ట్ నరకమే, ఇంకెక్కడికి లేదు. పాస్పోర్ట్ వీసా ఏం అవసరంలా, శుభ్రంగా వెళ్ళి కూర్చోవచ్చు దాంట్లో. దేవుని బిడ్డలో తమ నోటిని కాపాడుకునే వారై ఉండాలి, దోషకులుగా ఉండొద్దు. దోచుకునేవారు అని కూడా రాయబడింది ఇక్కడ. దొంగలు, లోబులు. ఈ మాటకు అర్థం తెలుసా మీకు? లోబులు అంటే ఎవరు? ఏమండి? లోబులు అనే మాటకు అర్థము తెలుసా ఎవరైనా? అది కూడా దేవునికి ఇష్టం లేదంటే. దేవుని స్తోత్రం కలుగును గాక. అలాగని విపరీతంగా ఖర్చు పెట్టమని దేవుడు చెప్పలేదు. ఇంగ్లీష్లో చాలా చక్కటి మాటలు రాయబడ్డాయి. ఫోర్నికేటర్స్, ఫోర్నికేషన్, అశ్లీలమైన వాటిని చూచేవారు, అశ్లీల సంగతులను చూడాలని తప్పించేవారు. అలాగే మోహపు చూపుతో భయంకరమైన పాప సంబంధమైన ఆలోచనలు కలిగిన వారు, అన్రైచస్, నీతిమంతులు కానివారు, ఇందాక చెప్పు. అలాగే అన్యాయస్తులు అనే మాట జాగ్రత్త గమనించండి. అంత మాత్రమే కాదు, ఐడోలేటర్స్, విగ్రహములను ఆరాధించేవారంట. అసలు మనం ఎవరూ లేవు కదండి, ఏ విగ్రహాన్ని ఆరాధించేవాళ్ళు అనుకుంటున్నారు. నీవు అతిగా ఇష్టపడే, దేవుని కంటే ఇష్టపడే, దేవుని కంటే అధికముగా ఆరాధనగా నీవు ఏది చేసుకుంటే అదే నీకు విగ్రహం. జాగ్రత్త. అలాంటి విగ్రహములను ఆరాధన చేయక్కర్లా, ఇష్టపడి దాని కొరకు నీ సమయం ఎంత వెచ్చిస్తే అదే విగ్రహం. ఓ మనిషి నీకు విగ్రహం కావచ్చు, ఒక వస్తువు నీకు విగ్రహం కావచ్చు, ఒక పని నీకు విగ్రహం కావచ్చు. ఇప్పుడు చెప్పండి, ప్రత్యేకంగా ఓ విగ్రహానికి వెళ్ళి నమస్కారం చేయక్కర్లా. అలాంటి విగ్రహారాధ సంబంధమైన ఆలోచనలు ఎవరి జీవితంలో ఉంటాయో వారు దేవుని రాజ్యమునకు వారసులు కారు. అడల్టరర్స్, వ్యభిచారులు అని రాయబడింది. ప్రభు అంటాడు, వ్యభిచారం చేసేదాకెందుకు? నేను ముందే ఒక మాట చెబుతున్నాను, నీ ఒక స్త్రీని మోహపు చూపుతో చూసినలా నీ చూపు సరిగా లేకపోతే నీవు అప్పుడే వ్యభిచారివి. ఓ పురుషుని నీవు చూడవలసిన విధానము కాకుండా మోహపు చూపుతో చూస్తే ఆ స్త్రీతో ప్రభు అన్నాడు, నీవు అప్పుడే వ్యభిచారి. కార్యమును జరిగించకముందే బైబిల్ హెచ్చరిస్తుంది, యేసయ్య హెచ్చరిస్తున్నాడు.
ఇలాంటి స్థితి నుండి బయటపడాలి దేవుని బిడ్డలైన వారు. వీటిని జయించగలగాలి, వీటిని పోరాడాలి, జయించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. జాగ్రత్త గమనించాలి. దేవుని సన్నిధిలో ఇలాంటి మనస్తత్వం దేవునికి ఇష్టం లేదు. ఆ తర్వాత అంటాడు ఆడంగితనము గలవారు, పురుష సంయోగులు. ఇవన్నీ కూడా దేవునికి వ్యతిరేకమే. స్త్రీలు స్త్రీలను పెళ్లి చేసుకుంటున్నారు, పురుషులు పురుషుల్ని పెళ్లి చేసుకుంటున్నారు. ఇక్కడెక్కడ కాదులేండి, కానీ మన ప్రాంతాల్లో కూడా కొంతమంది పురుషులు కాస్త స్త్రీలుగా మారిపోతూ ఉన్నారు. తెలుసండి, పురుషులు కాస్త స్త్రీలుగా మారిపోతున్నారు. అదే చెప్తున్నాడు ఇక్కడ, ఆడంగితనము గలవారు, పురుష సంయోగులు, స్త్రీలను ప్రేమించుకునేవాడు. వాడిని చట్టబద్ధం చేసింది కొన్ని చోట్ల, లెస్బియన్ మ్యారేజెస్. సో ఇవన్నీ కూడా దేవునికి ఇష్టము లేనివి. జాగ్రత్తగా గమనించాను. దూషకులు, ఇందాక చెప్పాను కదా, వారు తమ నోటితో ఎప్పుడు కూడా ఇక దూషించడమే వారి పని. కొంతమంది తమ బిడ్డలను దూషిస్తారు, కొంతమంది తమ తల్లిదండ్రులు దూషిస్తారు, తమ భార్యలను దూషిస్తారు. అవతల వాళ్ళు ఎంత పెద్దవారైనా వాళ్ళని దూషించేవారు ఉన్నారు. ఇంకా తర్వాత అంటాడు, చెప్పండి ఇంకెవరు? దొంగలు ఉన్నారు, లోబులు ఉన్నారు, త్రాగుబోతులు ఉన్నారు. వీటన్నిటి నుంచి విడిపించబడే ప్రజలమై ఉండాలి. లోభత్వం, పిసినారితనం అంట. కొంతమంది వారు ఎన్నడూ కూడా అవసరమైనది కూడా తెచ్చుకోరు. అవసరానికి మించి ఖర్చు పెడితే బైబిల్ కూడా చెప్తుంది, అవసరానికి మించి ఖర్చు పెడితే మన అవివేకులం అవుతాం. కానీ నీ అవసరతను బట్టి నీవు కొన్నిసార్లు ఖర్చు పెట్టవలసింది కూడా నీవు ఖర్చు పెట్టకపోతే దానివల్ల ఇంకా భయంకరమైన ఇబ్బంది మనం ఎదుర్కొంటాం. కాబట్టి దేవుని బిడ్డలో లోబులుగా ఉండటానికి వీల్లేదు, లోభత్వం కలిగి ఉండటానికి లేదు. పిసినారితనం, అది కూడా దేవునికి ఇష్టం లేదు. జాగ్రత్త గమనించాలి. ప్రభు మన కొరకు చేసే కార్యాలు, ఆయన అద్భుత కార్యాలు, ఆయన నామములో మనం విశ్వాసం ఉంచాం, ఆయన పోలికలోనికి మనం మార్చబడాలి. దేవుని స్తోత్రం. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. పాపాలను క్షమించే, పాపిని పవిత్రపరిచే, పాపాలను క్షమించే, పాపిని పవిత్రపరిచే. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. హల్లెలూయా. మార్కు సువార్త 7వ అధ్యాయము 21వ వచనంలో రాయబడిన మాటలు కూడా చదువుదామా? మార్కు సువార్త 7వ అధ్యాయము 21వ వచనంలో రాయబడిన సంగతులు మనం చూద్దాం. లోపలి నుండి అనగా మనుష్యుల హృదయముల్లో నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, కృత్రిమమును, కామవికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. మనుష్యుని అపవిత్రపరచునని ఆయన చెప్పాను. జాగ్రత్త గమనించండి. ఈ వాక్యంలో రాయబడిన సంగతులు ప్రభు అంటున్నాడు, వీటన్నిటికీ కారణం ఏంటయ్యా అని అడిగితే ఆయన ఇచ్చే సమాధానం, ప్రభువా దొంగలు చేరరు, జారులు చేరరు, వ్యభిచారులు చేరరు, ఆడంగితనము గలవ, పురుష సంయోగులు, అన్యాయస్తులు, లోభము కలిగిన వారు. ఏదో పెద్ద లిస్ట్ ఇచ్చావు ప్రభువా, అసలు వీళ్ళు ఇలా మారటానికి కారణం ఏంటి?
నాలో కూడా ఈ లోపములు ఉంటానికి కారణం ఏంటి? ప్రభు అంటున్నాడు, ఇవన్నీ హృదయములో నుండి బయటకు వస్తాయి. లోపలి నుండి అనగా మనుషుల హృదయంలో నుండి బయటకు వస్తున్నాయి. అంటే నీ హృదయం ఏం లేదు, క్లీన్గా లేదు, క్లియర్గా లేదు. నీ హృదయము బాగుగా లేదు, నీ హృదయము కడగబడలేదు, నీ హృదయము కుళ్ళు కంపుతో ఉంది. జాగ్రత్త. ఇలాంటి కార్యములన్నిటినీ మనం విసర్జించాలంటే ఈ హృదయాన్ని పరిశుద్ధపరచుకోవాలి. దేవుని స్తోత్ర. ప్రభు బలలో నీవు చేయవేసే ముందు నీ హృదయం శుద్ధిగా ఉందా లేదా? ఈ ప్రభు యొక్క రక్తమును నీవు తాగడానికి ముందు, ఆయన శరీరం చేత్తో పట్టుకొని నీవు తినడానికి ముందుగా, ఆయన రక్త మాంసములు నీ లోపల ఉండటానికి, నీ లోపలికి వెళ్ళడానికంటే ముందుగా నీ హృదయం పరిశుద్ధంగా ఉందా? లేకపోతే కుళ్ళిపోయిన స్థితిలో, భయంకరమైన దురాలోచనలు వచ్చే స్థితిలో, జారత్వం, దొంగతనము, నరహత్యలు, వ్యభిష ఇవన్నీ హృదయంలోనే తయారవుతున్నాయి. ఇట్ ఈస్ ఎ ఫ్యాక్టరీ. ఏంటి చెప్పండి? ఇదే ఫ్యాక్టరీ. ఫ్యాక్టరీ తెలుసు కదా మీకు? బాగుంటుందా ఫ్యాక్టరీ దగ్గర? కంపు. షుగర్ ఫ్యాక్టరీ దగ్గర ఎలా ఉంటుందండి? కంపు. మీరు ఏ ఫ్యాక్టరీ కాడకన్నా పోండి, అక్కడ నుంచి అన్ని వ్యర్థమైన పదార్థాలు బయటకు వస్తాయి. లోపల తయారయ్యేది పక్కన పెడితే, ఇక్కడ మనకు ఈ ఫ్యాక్టరీలో ఏం తయారవుతుందంట? ఇవన్నీ తయారవుతున్నాయి. అసూయ, కక్షలు, కార్పణ్యములు, కోపములు, జారత్వము, వ్యభిచారము, దొంగతనము అన్నీ ఇక్కడే తయారై బయటకు వస్తున్నాయి. కనుక మనం మొదట శుద్ధి చేసుకోవాల్సింది ఎక్కడ చెప్పండి? హృదయం. ఇట్ ఈస్ నథింగ్ బట్ యువర్ హార్ట్. నీ హృదయంలో యేసు ఉంటే, నీ హృదయంలో యేసయ్య పరిపూర్ణమైన రక్షణ ఉంటే, నీ హృదయంలో యేసుక్రీస్తు యొక్క రక్తము ప్రోక్షింపబడితే నీ హృదయపు గోడలు శుద్ధి కాబడతాయి. ఆమేన్. ఈ హృదయంలో యేసుక్రీస్తు యొక్క రక్తము పరిశుద్ధమైనదిగా ఉంటుంది. ఇందాక పాడుకున్నాం కదా, పాపాలను క్షమించే శక్తి కలిగినది యేసయ్య నామం, పాపిని పవిత్రపరిచే. హల్లెలూయా. పాపాలను క్షమించేవాడు ఆయన, పాపిని పరిశుద్ధంగా మార్చగలిగిన వాడు, నీతిమంతులుగా చేయగలిగినవాడు. ఇక్కడ హృదయములో నుండి దురాలోచనలు, జారత్వములు, వ్యభిచారములు, నరహత్యలు, లోభములు, చెడుతము, కృత్రిమము, కామవికారం, మత్సరము, దేవదూషణ. మత్సరం అని ఫుట్ నోట్ రాశాడు. మిగిలిన వాటన్నిటికీ రాయలేదు, కానీ ప్రతిదానికి మత్సరం అని చెప్పి ఫుట్ నోట్ రాసి ఏం పెట్టాడు? చెడ్డకండ్లు. అందుకేనండి మా అమ్మాయికి ఎడం పక్కన బొట్టు ఎట్టాం, సొక్క ఎట్టాం, తాడు కట్టాం. దేనికి? ఎడంగాలికి. జాగ్రత్త గమనించాలి. చెడ్డకండ్లు, బ్యాడ్ ఐస్. మనం అందరం కూడా చెడ్డకండ్ల మధ్యలోనే నివసిస్తున్నాం అనుకోకండి. మన కళ్ళు కూడా చెడ్డయే. హృదయం మంచిగా లేదు కనుక కళ్ళు కూడా చెడిపోతూ ఉంటాయి. అందుకే ఏం చేయాలి? హృదయం కడుక్కోవాలి మనం. దేవుని స్తోత్రం కలుగును గాక. కాలుకి నల్లదారం కట్టుకుంటే ఎంతమంది చెడ్డకండ్లు ఉన్నా ఏం కాదంట. ఏమన్నా నిజమా? అదే నల్లతాడు కట్టుకుంటారు, నల్లదారం కొంతమంది. ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది చాలామందికి. పెద్ద పెద్ద సిటీస్లో వాళ్ళు కూడా ఒక దారం కట్టేసుకుంటున్నారు, లేకపోతే ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టుకున్నాడు. ఆడు మగోడని లేదు, ఆడదని లేదు. అరే ఎందుకు రాది? దీని వెనకాల ఎవరో ఒక చరిత్ర చెప్పారు, మరి ఎంతవరకు నిజమో నాకు తెలియదు, విన్నా నేను అంతే. ఒకప్పుడు అంటే నేను తక్కువ కులం వాడిని, నన్ను చూసి కొంచెం దూరంగా పోండి అని చెప్పి తాడు కట్టుకునేవాడు అంట. అర్థం అందరికీ అర్థమైందండి. అంటే నేను వేరే మాటగా కాదు, కానీ ఒకప్పుడు అలాంటిది ఉండేదంట. వీడికి కాలుకు దారం ఉందంటే వీడు తక్కువ కులమోడు, వాడి దగ్గరికి మనం పోకూడదు, వాడు మనకు దూరంగా ఉండాలని చెప్పి ఆడు కాలుకున్న దారాన్ని బట్టి వాడు ఎవడో వాడి వెనకాల ఏంటి అనేది ఆలోచించుకునే వాళ్ళంట. జాగ్రత్త గమనించండి. ఈరోజు కొంతమంది దేవుని బిడ్డలు కూడా ఇలాంటి పరిస్థితుల్లోకి వచ్చారు. కొంతమంది తాడు కట్టుకుంటున్నారు. తాళ్ళు ఎందుకు? ఈ తాళ్ళు, సొక్కలు, బొట్లు. యేసయ్య నీ హృదయంలో ఉంటే నీకు ఏది అవసరం లేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇవన్నీ పెట్టుకుని అసలు నలుపు అంటే ఏంటి చెప్పండి? నలుపు అంటే ఏంటి? మంచిదా? మళ్ళా ఎక్కడ లేని చిక్కులన్నీ పెట్టుకుంటున్నారు వీళ్ళు కొంతమంది. ఇంకా కొంతమంది అక్కడ మంత్రించిన తాడు గనక కట్టుకుంటే అంతా సుఖమే. అసలైన దెయ్యం ఆ రోజే పడుతుంది వాడికి. ఆడేమనుకుంటాడని మనసులో, ఇక నాకు అంతా పోయిందనుకోండి, అప్పుడే దిగొస్తుంది ఆడి నెత్తి మీదకి. దేవుని స్తోత్ర.
దురాత్మలను పరద్రోలే శక్తి కలిగినది యేసయ్య. ప్రతి దురాత్మను, ప్రతి చెడుతనమును పరిశుద్ధంగా మార్చగలిగిన వాడు మనతో ఉంటే ఇవన్నీ మనకు దేనికండా అవసరం లేదు. యేసయ్య మనతో ఉండాలి. ఈ హృదయము ప్రభుకి ఇష్టంగా మార్చబడాలి. ఈ హృదయం రిపేర్ కావాలి. ఈ హృదయంలో నుండి బయటకు వచ్చేది ఏది కూడా ఈ లిస్టులో ఉండేదిగా ఉండకూడదు. నీ హృదయంలో కరుణ, నీ హృదయంలో కనికరం, నీ హృదయంలో ప్రేమ, ఆత్మఫలం తెలుసు కదా మనకి. ఈ హృదయంలో సాత్వికం, విశ్వాసం, దేవుని కార్యాలు, పరిశుద్ధమైన క్రియలు, దేవుని రాజ్యమును కట్టగలిగే కార్యములు నీ హృదయములో యేసు నామములో తయారవును గాక. ఇవన్నీ ఈ ఫ్యాక్టరీ ఏంటంటే సాతానుగాడు పెట్టిన ఫ్యాక్టరీ. ఏది ఇక్కడ రాశాం కదా, దేవదూషణ, అహంభావం, అవివేకం, చెడ్డవి చెడ్డవి చెడ్డవి. ఈ ఫ్యాక్టరీ మనకొద్దు. ఏం కావాలి మనకి? దేవుని రాజ్య సంబంధమైనవి, మంచివి, సద్గుణములు కావాలి దేవుని బిడ్డలైన వారికి. హల్లెలూయా. బిగ్గరగా దేవుని స్తోత్రం చెబుదా. హల్లెలూయా. చొక్కాకు బురద అనిపింది అనుకోండి, ఏం చేస్తారు మీరు? ఉతికేటప్పుడు ఉతికి దాన్ని సరిపేసి కొంచెం నానబెట్టి నీళ్ళలో, వేడి నీళ్ళలో అవసరం పెట్టి బ్రష్ పెట్టి, ఓకే. ఒకవేళ గ్రీస్ అంటింది ఏమవుద్ది? పోతో లేదు తెలియదు. అదిగో ఆవిడ చెప్తుంది కదా చెక్క, ఏ కిరసనో లేకపోతే ఈ డీజిలో పెట్రోలో పోసి దాన్ని శుద్ధి చేయడానికి. అంటే అంటిన డాగును బట్టి అక్కడ క్లీనింగ్ పరిచర్య ఉంటుంది కదా. యేసు రక్తము ఏ పాపమునైనా పరిశుద్ధంగా మార్చగలదు. హల్లెలూయా. యేసయ్య రక్తం ఎంత పాపినైనా, అది ఎలాంటి పాపమైనా ఆయన రక్తం మనకు చాలు. అయితే ఇక్కడ ఇంకొక సంగతి గమనించాలి. అయితే ఒక్క ప్రార్థనతో నేను పరిశుద్ధంగా మారిపోయాను అనుకుంటే కుదరదు, మోసపుచ్చుకోవద్దు. అలాగని పాపినని కూడా నీవు ఏడవలసిన పని లేదు. జాగ్రత్త గమనించండి. నీ మనస్సాక్షి దేవుడు ఇచ్చాడు. అందరికీ దేవుడు ఈ మనస్సాక్షిని ఎందుకు ఇచ్చాడో తెలుసా? నీ పరిస్థితి ఏమిటో నీ మనస్సాక్షి చెప్పేస్తుంది. నీవు పాపివా, పరిశుద్ధుడివా, మంచివాడివా, చెడ్డవాడివా, ప్రార్థన చేస్తే ఎంత ప్రార్థన చేస్తున్నావు, నీ ప్రార్థన దేవునికి ఇష్టంగా ఉందో లేదో కూడా నీ మనస్సాక్షి చెప్పేస్తుంది. అవునంటారా కాదంటారా? అది హృదయపూర్వకమైన ప్రార్థన అయితే, దేవునితో నీవు మాట్లాడుతుంటే, దేవుడు నీతో మాట్లాడుతుంటే నీ హృదయంలో తేలికైన స్వభావం, ఆయన నీతో సంభాషిస్తుంటే నీ ప్రార్థన దేవుడు విని నీ లోపల తెలియని సంతోషం. ఈ మనస్సాక్షి మనకు ఒక ఆధారం, ఒక మీటర్. ఇది అది సరిగా పనిచేయకపోతే ఇలాంటి ఫ్యాక్టరీ లోపలికి వెళ్తుంది. జాగ్రత్త. మనం సరి చేయబడిన మనుషులంగా దేవుని కొరకు వర్తిల్లాలి. దేవుని స్తోత్ర. హల్లెలూయా. ఒక బంగారం మట్టి నుండి తీయబడింది, అది బంగారంగా కనిపించట్లేదు. దాన్ని ఎన్ని క్యారెట్లు బంగారం మంచిదండి? 24. అంతేనండి? ఇంకా బెటర్ ఏమైనా ఉంటుందా? 24. ఓకే, 24 పక్కన కూడా పాయింట్లు కూడా ఇస్తూ ఉంటారు కొన్నిసార్లు. 24 క్యారెట్ల బంగారం అంటే అర్థం ఏంటి? అది అంతగా శుద్ధి చేయబడింది. దానికి ఒక సర్టిఫికేట్ ఉంటుంది. నిన్న ఎవరో మనకు తెలిసిన వాళ్ళు పెట్టారు, బ్రాస్లెట్స్ ఏవో ఒక పాప ధరించేవి, చిన్న పాపే, మీకు కావాలంటే కొనుక్కోండి అని పెట్టింది. డాలర్స్లో పెట్టింది. వేరే దేశంలో ఉంటారు వాళ్ళు. ఎంత అని లెక్క పెడితే ఒకటేమో 70,000, ఇంకొకటేమో 130,000 అమ్ముద్దంట. ఆవిడ రాసింది అక్కడ ఇన్ని క్యారెట్లు. దీనికి సర్టిఫికేషన్ కూడా ఉంది. దీన్ని ఆన్లైన్లో కూడా మీరు ఎక్కడైనా చెక్ చేసుకోవచ్చు. దాని మీద కూడా నెంబర్ ఉంది. అంటే అంతగా శుద్ధి చేయబడింది. ఇప్పుడు మొట్టమొదట ఆ బంగారం మట్టి నుండి తీయబడినప్పుడు అది బంగారమో కాదో కూడా అన్నట్టుగా మనకు అనిపించవచ్చు. మెరిస్తే మెరవచ్చు, కానీ అది దేంట్లో కలిసి ఉంది? మట్టిలో కలిసి ఉంది. దాన్ని శుద్ధి చేయాలంటే ఇప్పుడు ఎక్కడ తీసుకెళ్ళాలి? నీళ్లు పోసి, పెట్రోల్ పోసి శుద్ధి అవ్వదు. ఎక్కడికి పోవాలి? అది కొలిములోకి పోవాలా? దేవుని స్తోత్రం. అగ్నిలో కాల్చబడాలి, అప్పుడు అది శుద్ధి చేయబడుతుంది. కానీ ఇక్కడ మనకు యేసు క్రీస్తు, ఆయన రక్తం మనకు ఎంతగా దేవుడు ఇచ్చాడంటే మన ప్రతి పాపమును కూడా ఆయన శుద్ధి చేశాడు. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయంలో రాయబడిన మరొక సంగతి మనం చూసి వాక్యంలో మనం ముందుకు వెళదాం. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం చదవండి. ఒక సంఘముతో కొంతమంది విశ్వాసులతో పౌలు భక్తుడు మాట్లాడుతుంటున్నాడు. మీలో కొందరు అట్టి వారై ఉంటురి.
గాని ప్రభువైన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. దగ్గరగా స్తోత్రం చెప్దామా? మీలో కొందరు అలాంటి వారే. ఒక చెడ్డ ఫ్యాక్టరీ మీలో ఉంది. అలాంటి వాటన్నింటిలో నుండి మీ లోపల నుంచి బయటకు వచ్చేస్తూ ఉన్నాయి. అన్యాయస్తులుగా ఉన్నారు, దోచుకునేవారుగా ఉన్నారు, వ్యభిచారులుగా ఉన్నారు, జాగ్రత్త అని ఆ సంఘంతో మాట్లాడుతూ మీలో కొందరు అట్టివారే. కానీ నా ప్రభు క్రీస్తు రక్తములో మీరందరూ కూడా కడగబడి నీతిమంతులయ్యారు. గట్టిగా స్తోత్రం చెబుదామా? చప్పట్లు కొట్టి నామానికి స్తోత్రం చెబుతా. హల్లెలూయా. ఆయన తన రక్తముతో కడుక్కున్నాడు మనల్ని. ఆయన తన రక్తములో శుద్ధి చేశాడు. తన ప్రాణమును మనకు అర్పించాడు. అందుకోసమేగా ఈ బల్ల. ఇది జ్ఞాపకం చేసుకోవడానికి మనకు అవసరమే ఉంది. ఒక ఆచారంగా పాటించిపోతే ఉపయోగమేముంది? గమనించండి. అలాగైతే బయట కూడా, అంటే విమర్శించడం అని కాదు, కానీ మహాప్రసాదం అని అనుకుని వెళ్ళిపోయినట్టే అవుతుంది మంద కూడా. ఏమండి, దానికి ఏమైనా పద్ధతులు ఉన్నాయా? అలాగుండాలి ఇలాగుండాలని ఏం లేదు. మహాప్రసాదం అనుకుని తినిపోవడమే. ఇది అలాంటిది కాదు. యేసుక్రీస్తు యొక్క రక్తము నాలోనికి పోతుందంటే, ఆయన శరీరము నా లోపలికి వెళుతుందంటే నేను ఆయన పోలికలోనికి మార్చబడాలి. హల్లెలూయా. అయ్యా, నీ పోలికలోనికి నేను రావాలి. నీ స్వభావం నాలో రావాలి. నీ తలంపులు నాలో రావాలి. నీ చిత్తము నా జీవితంలో జరగాలి. ఈరోజు నేను చదివినవేవి కూడా నా బ్రతుకులో ఉండటానికి వీలు లేదు. నా హృదయం పరిశుద్ధంగా ఉండాలి ప్రభువా. ఇలాంటి గొప్ప తీర్మానం తీసుకోకపోతే, ఆయన రక్తంలో కడగకపోతే, కడగబడని అనుభవం దేనికి కూడా ఉపయోగం లేదు. మనమందరం పాపులమే కాదంట్లా. అది నేను అంత మాట అన్నారంటారా? ఏ పాపులమో తెలుసా? వీఆర్ వాష్డ్ అవుట్ సిన్నర్స్. మనము కడగబడిన పాపులము. అది మీకు ఇష్టమో కాదో నాకు తెలియదు, కానీ నీతిమంతులుగా చేశాడు దేవుడు. అయినా కొన్నిసార్లు ఇంకా ఎక్కడో ఒక అపవిత్రత, ఎక్కడో ఓ దగ్గర అపవిత్రత, అపరిశుద్ధత, లోకంలోని మురికి మాలిన్యం అంటకుండా పోదు. ఇందాక నేను చెప్పాను కదా, మీరు వినకూడని మాటలు, మీరు పోయే ప్రతి చోటు మీ స్వాధీనం అందు ఉండదు. మీరు చూడకూడని వాసనలు. ఏమంటే సిగరెట్టు మనం ఎవరం తాగం, కానీ పక్కనోడు ఎవడని పిలిస్తే ఆడు వదిలినంత మనం పిలవాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి మొదటిసారి పిలుస్తాం, రెండోసారి ఎందుకు పిలుస్తాం? కాకపోతే మొదటిసారి పిలవాల్సి వస్తుంది. అంటే అంత అపవిత్రమైన లోకంలో మనం ఉన్నాం. అందుకే ఒక సహోదరుడు చేశాడంట, ఎలాగో పిలుస్తున్నాం బయటకు పోయినప్పుడు, మనం ఇప్పుడు పిలిస్తే ఏమైంది? జాగ్రత్త. లోకంతో రాజీ పడే తత్వం ఎన్నడూ కూడా మనకు ఉండకూడదు. ఇంకొక మాట, కొంతమంది ప్రార్థన చేసి అలిసిపోయేవారు ఉంటారు, అడిగి అలిసిపోయేవారు ఉంటారు. ఇక దాని గురించి చూసేస్తారు. నీవు మనుషుని కాదు అడిగేది, నీ ప్రార్థన దేవుడు వింటాడు. హల్లెలూయా. నీవు దేవుని సన్నిధిలో ప్రార్థించే విషయంలో నేను అలిసిపోతే ఇంక దేవుడు ఎలాగ నీ జీవితంలో కార్యాలు చేయాలని ఆశపడుతున్నావు. ఒక మారని వ్యక్తి కొరకు నువ్వు ప్రార్థన చేస్తుంటే సంవత్సరాలు కావచ్చు, యుగాలు కావచ్చు, అవసరమైతే మనం చచ్చిపోవచ్చు. నీ ప్రార్థన మాత్రం దేవుడు వ్యర్థము చేయడు. దగ్గరగా స్తోత్రం చెప్తామా? నీవు కార్చిన కన్నీరు ఆయన కవిలలో భద్రంగా ఉంది, ఆయన బుడ్డిలో ఉంది. మారడు అనుకుందాం, మారలేదు, ఆ వ్యక్తి మారలేదు. కానీ నువ్వు కార్చిన కన్నీటికి ప్రతిఫలం దేవుడు ఏదో ఒక రోజున ఇవ్వకుండా వదిలిపెట్టడండి. మనం మనుషులం కనుక ఈ సమయానికి ఈ పని అవ్వాలి, ఆ సమయానికి ఆ పని అవ్వాలని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ దేవుడు మాత్రం ఆయన ప్రణాళికలో ఆయన నెరవేర్చవలసిన సమయంలో ఆయన నెరవేరుస్తాడు. అందుకే ఇక్కడ అంటున్నాడు, మీలో కొందరు అటువంటి వారే. ఇక్కడ కూర్చున్న మనలో కొంతమంది అటువంటి వారు అని చెప్పేదానికంటే ఇంకా చెప్పాలంటే అలాగా ఎందుకన్నాడంటే, కొంచెం కొందరు ఇంకా అలాగా ఉన్నారు. అందుకే వారితో ఆ మాట మాట్లాడాడు. ఒకప్పుడు అని చెప్పుకుంటే ఇక్కడున్న వారమందరం అట్టి వారమే. ఎందుకంటే ప్రభువు లేడు కనుక, మందిరంలోనికి రాలేదు కనుక, క్రీస్తులో కడగబడలేదు కనుక ఒకప్పుడు ఇలాంటి వారమే. కానీ ప్రభువులోకి వచ్చిన తర్వాత కడగబడిన వారము. ఆమేన్. చెప్పండి, ఎవరు మనం? కడగబడిన వారం, కడగబడిన నీతిమంతులం, యేసు రక్తంలో కడగబడిన వారం. అట్టివారు ఇంటిని కానీ ప్రభు అయిన యేసు క్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడగబడ్డారు. దేనిలో కడగబడ్డారు? ఆయన ఆత్మయందు.
ఇందాక చెప్పుకున్నాం, ఒక బంగారము శుద్ధి చేయబడాలంటే అది మంటలో కాల్చబడాలి, అగ్నిలో కాల్చబడాలి. ప్రతి పాపి యేసు రక్తంతో కడగబడుతూ పరిశుద్ధాత్మని అగ్ని చేత కూడా కాల్చబడి అనుభవం కావాలి. అందుకే ఇక్కడ అంటాడు, ఆత్మయందును మీరు కడగబడి. పరిశుద్ధాత్మ అనుభవం కూడా కావాలి. ఆ అనుభవంలో పరిశుద్ధపరచబడి ఆత్మ నీలో ఉన్నప్పుడు నీ లోపల ఉన్న కల్మషం అంతా కూడా దేవుడు తీసివేస్తాడు. బిగ్గరగా దేవుని స్తోత్రం చెబుదా. హల్లెలూయా. ఆయన పాదాలు పరిశుద్ధం, ఆయన మాటలు పరిశుద్ధం, ఆయన వాక్యము పరిశుద్ధమైనది. అందుకే ఆయన పాదముల చెంతకు వచ్చినప్పుడు ఆయన మనల్ని తన సన్నిధికి ఆకర్షిస్తున్నాడు. నీలో పరిశుద్ధత, దేవునిలో ఉన్న పరిశుద్ధత, నీలో ఉన్న నీతి, ఆయనలో ఉన్న నీతి, రెండు మ్యాచ్ అవ్వాలి. ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు, దేవుని దగ్గరికి వచ్చాం, ఒకవేళ మ్యాచ్ అవ్వట్లేదు, నీ హృదయం చెప్పేస్తుంది. మనుషులు ఎదుట మనకు ఎవరో మనం నీతిమంతులు కాదని ఎవరు చెప్పరు. మీతో ఎవరైనా చెప్తారా? గొడవ పడినప్పుడు పక్కన పెట్టండి. ఎవరైనా వచ్చి మామూలుగా నీలో నీతి లేదు, నీలో పరిశుద్ధి లేదని ఎవరైనా వచ్చి మీకు సలహాలు ఇచ్చేవారు ఉన్నారా? వాక్యములో దేవుడు తప్ప ఎవ్వరు కూడా మన పాపాన్ని మనకు చూపెట్టేవారు లేరు. ఈ వాక్యాన్ని విన్న తర్వాత అయినా మనం మార్చుకోవలసినవి మార్చుకోగలిగితే, తీసుకోవలసిన నిర్ణయాలు మనం తీసుకోగలిగితే, దేవుని కొరకు మనము పరిశుద్ధులుగా మార్చబడతాం. దేవుని స్తోత్ర. అందుకే ఆయన మాటలు మనకు మధురమైనవి. నీ నోట నుండి తేనె ఉబుకుచున్నది, నీదు మాటలు ఎంతో మధురంగా ఉన్నవి. నీ నోట నుండి తేనె ఉబుకుచున్నది, నీదు మాటలు ఎంతో మధురంగా ఉన్నవి. నీదు ప్రేమ పాదం పరిశుద్ధ పాదం, నీదు ప్రేమ పాదం పరిశుద్ధ పాదం, అదియే నేను వసించే స్థలము, అదియే నేను వసించే స్థలము. ఆకర్షించే ప్రియుడా, అందమైన దైవమా, పరిపూర్ణమైన వాడా. ఆకర్షించే ప్రియుడా, అందమైన దైవమా, పరిపూర్ణమైన వాడా. ఆకర్షించే ప్రియుడా, అందమైన దైవమా, పరిపూర్ణమైన వాడా. ఆకర్షించే ప్రియుడా, అందమైన దైవమా, పరిపూర్ణమైన వాడా, పరిపూర్ణమైన వాడా. హల్లెలూయా. మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా. అసలు ఒకప్పుడు పరిస్థితి అది. ఈ అపరిశుద్ధత, అపవిత్రతను మనిషిని ఏం చేసింది? మానవ ఆధ్యాత్మిక జీవితాన్ని, మనిషిలో ఉన్న ఆత్మీయ జీవితాన్ని పాడు చేసి చచ్చిపోయే పరిస్థితి అంటాడు. అందుకే మీరు మీ అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారై ఉండగా యేసు క్రీస్తు నీ కొరకు నా కొరకు వచ్చాడు. మన అపరాధములన్నిటి కొరకైనా తన ప్రాణం పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయనతో కూడా మనల్ని బ్రతికించాడు. కాబట్టి ఇప్పుడు మనం బ్రతికిన వారమే. అయినా కడుక్కోవలసినప్పుడు కడుక్కోవాలా, పరిశుద్ధపరచబడాలి. హృదయం ఎప్పటికప్పుడు క్లీన్ కావాలి. ఈ హృదయంలో ప్రభుకి వ్యతిరేకమైనది ఏదైతే ఉందో, ఈ హృదయంలో దేవునికి వ్యతిరేకమైన కార్యాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి నుంచి కూడా విడిపించబడదాం. ఇంకా నేను చెప్పాలంటే ఇంకొక గంట ప్రసంగం చేయొచ్చు, కానీ మనకు సమయం లేదు. కానీ మన యొక్క ప్రభు బల కొరకు సిద్ధపడదాం. ప్రభు బల కొరకు ఒక తీర్మానం తీసుకుంటే చాలండి. ఒక తీర్మానం, ఒక నిర్ణయం. ప్రభు బల అంటే భయం కావాలి. దేవుని బలలో మనం చేయబెడుతున్నామంటే భయం కావాలి. అంటే ఈ ఒక్క ఆదివారం కాదు, వచ్చే ఆదివారమే కాదు, ప్రతి వారం ఉండాలి మనకు. కాకపోతే ఈ మొదటి పునరుత్థానపు దినమందు హెచ్చరించవలసి ఉన్నది కనుక, మీకు జ్ఞాపకము చేయవలసి ఉన్నది కనుక నేను తిరిగి మరలా జ్ఞాపకం చేస్తున్నాను. ఫస్ట్ ఆదివారం ప్రభు బలలో ఉన్నాం కనుక మనం భయపడాలి, తర్వాత మన ఇష్టమని కాదు. ప్రతిసారి గుర్తుపెట్టుకోవాలి, ఈ దేవుని యొక్క బలలో ప్రభు చెప్పిన మాట ఇది, నన్ను జ్ఞాపకము చేసుకున్నటికై మీరు దీనిని చేయుడి అని చెప్పాడు ఆయన. మీరు నన్ను జ్ఞాపకము చేసుకున్నటికై దీనిని మీరు చేయుడి అంటే జ్ఞాపకం ఎప్పుడు? మనకు అవకాశం ఉన్న దాన్ని బట్టి మొదటి పునరుత్థానపు దినమందు తీసుకుంటున్నాం. కానీ నువ్వు ఎప్పుడు కూడా క్రీస్తుని జ్ఞాపకం చేసుకుంటూనే ఉండాలా. నీ పాపపు సంబంధమైన ఆలోచనలో, అపవిత్ర సంబంధమైన తలంపులలో ప్రభుని జ్ఞాపకం చేసుకో. తప్పిపోకుండా ప్రార్థన చేయి. భక్తుడైన దావీదు ప్రార్థన చేస్తున్నాడు కదా, అయ్యా
చెడ్డవారు ఉన్నారు, దుర్మార్గులు ఉన్నారు, పాపము చేయవారు ఉన్నారు. వారితో కూడా నేను కొట్టుకొని పోకూడదు. నన్ను కాపాడు, నన్ను రక్షించు. నా పెదవులకు కాపుదల కావాలి, నా కళ్ళకు కాపుదల కావాలి, నా హృదయానికి కాపుదల కావాలి, నా మనసుకు కాపుదల కావాలి. ఎంతమంది అలాగ ప్రార్థన చేయగలరు? అటువంటి ప్రార్థన మీరు చేయగలరా దేవుని సన్నిధిలో? ఇప్పుడున్న దినాల్లో అందరి ఫోన్లు అప్డేట్ అయ్యాయి. ప్రతి ఒక్క ఫోన్లో డిజిటల్ వెల్బీయింగ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. అది నొక్కితే అది వాడేవారి చరిత్ర అంతా బయటపడుతుంది. ఏమని? యూట్యూబ్లో 4 గంటలు ఉన్నావు, ఇన్స్టాగ్రామ్లో 5 గంటలు ఉన్నావు, ఫేస్బుక్లో 3 గంటలు ఉన్నావు, మెసెంజర్ ఇన్ని గంటలు వాడావు, అలాగే గేమ్స్ 5 గంటలు వాడావు, అలాగే ఇన్ని గంటలు అన్ని గంటలు, మొత్తం చరిత్ర చెప్పేద్ది. ఏమండి? ఈరోజు మన సమయం ఎక్కడ గడుపుతున్నా, మన దినమంతా ఎక్కడ పోతా ఉంది? జాగ్రత్త గమనించాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈ మధ్యకాలంలో ఫేస్బుక్లో రీల్స్ వచ్చేసినాయి, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ వచ్చేసినాయి, యూట్యూబ్లో కూడా రీల్స్ వచ్చేసింది. దాన్ని షార్ట్స్ అంటారు. అన్ని చోట్ల ఇవే వాక్యాలు కూడా పెడతా ఉన్నాం. కారణం ఏంటంటే ఎవరో ఒకరు అవి చూసిన వాళ్ళు ఇవి కూడా చూడకపోతారని. అంతేగాని దేవుని బిడ్డలైన వారు కూడా అవి చూడాలని, అంటే ఇలా అనుకుంటూ ఉంటేనంట మనసులో ఒక విధమైన మెదడుకు డ్యామేజ్ జరిగే పరిస్థితులు కూడా ఉంటాయంటాడు. ఎందుకంటే చూసిన దృశ్యం చూడకుండా ఒక జోకు, ఇంకొక చోటు ఇంకోటి, తర్వాత ఇంకోటి, అదొకటి అదొక పిచ్చి అయిపోయింది. మనిషి యొక్క మెదడును కూడా చాలా ప్రభావితం చేసే పరిస్థితులు ఇవన్నీ. కాబట్టి వీలైతే ప్రతి రాత్రి మీరు పడుకునే ముందు, మీ దగ్గర అలాగ ఉంటుంది కనుక మీరు ప్రత్యేకంగా ఫోన్ పట్టుకునేదే ఉంది మీ దగ్గర ఉంటుంది. పడుకునే ముందు నేను చెప్పాను కదా, తెలిసిన వాళ్ళందరూ కూడా ఆ సెట్టింగ్ ఓపెన్ చేయండి ఒకసారి. వెల్బీయింగ్ అనేది, డిజిటల్ వెల్బీయింగ్, అది కొట్టుకుని అసలు ఎక్కడెక్కడ ఎంతసేపు చూసారా అని చెప్పి ఓ మారు ప్రార్థన చేసుకోండి. అయ్యా, ఇది నా బతుకు, ఇది మారాల, ఈ క్యాలిక్యులేషన్స్ అన్నీ మారిపోవాలి. ఎవరికైనా చూస్తాం రాకపోతే నన్ను అడగండి, నేను చూపెడతా. దేవుని స్తోత్రం. ఇవాళ మాత్రం బాగానే ఉంటుంది. ఎందుకని? రావటం మందిరంలోకి వచ్చారు, ఇప్పుడు బాగానే ఇస్తారు. కాకపోతే పొద్దున్నే కొంతమంది, మనకు తెలుసు కొంతమంది యవనస్తులు పొద్దున్నే ఆన్లైన్లోకి వచ్చేస్తారు. ఆడు ఎక్కడ దొరకడు, ఇన్స్టాగ్రామ్లో దొరుకుతాడు, యాక్టివ్. ఆడు కళ్ళు అలా తెలుసుకుని కూర్చుంటాడు పొద్దున్న 4 ప్రార్థన చేసుకోవడానికి రావు, లేకపోతే ఇంకేదైనా పని ఉంటే రాదు. ఆడికి తెల్లవారుజామునే కోడి కుయ్యక ముందే అందరూ వచ్చి కూర్చున్నాడు, యాక్టివ్. బా, ఏమి యాక్టివ్గా ఉన్నారా బాబు, దేవుని స్తోత్ర. ఇప్పుడు ఇదే యాక్టివ్గా ఉన్నాడు, మళ్ళీ ఫోన్ చేస్తే ఎత్తరు, అందులో మాత్రం ఆడు యాక్టివ్గానే ఉంటాడు. హల్లెలూయా. కాబట్టి అక్కడ మన జీవితం ఏంటనేది అర్థమైపోతుంది. ఆవిడ అది చూసుకొని చూడగలిగిన వారు, కుదరకపోతే నన్ను అడగండి, నేను చూపెడతా. ఓ ప్రార్థన చేసుకోవాలా, ఎందుకంటే ప్రతి ఒక్కరి చేతిలో ఉంటుంది కనుక. నాతో కలిపి నేను చెప్తున్నా, ప్రభువా ఈ బతుకు మారాలా, ఈ పరిస్థితులు మారాలి. హల్లెలూయా. అందరూ ఒకసారి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దేవుని సన్నిధికి మనము మంచి ప్రవర్తన గలవారు, మంచి మనస్సాక్షి కలిగిన వారమే ప్రభు సన్నిధికి చేరదాం. ఈ బలలో మనం చేయి వేస్తుండగా ఆయన రక్తము, ఆయన శరీరము మనల్ని పరిశుద్ధులుగా, పవిత్రులుగా చేయాలని కోరుతూ ఉండగా ఏ అపవిత్రత నీ శరీరంలో ఉండటానికి ఇక మాత్రం వీల్లేదు. ప్రార్థన చేద్దాం, అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా, ఎవరు కూడా మౌనంగా ఉండదు. ప్రభువా నాకు సహాయం చేయి, ప్రభువా నాకు సహాయం చేయనైనా, నీకు వందనాలు, స్తోత్రాలని స్తోత్రాలు తెలియచేస్తాం. ఒక తీర్మానంతో ఈ స్థలం నుండి మనం బయటికి వెళదామండి. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయండి. మోకరించగలిగితే మోకరించండి, లేదు నిలబడాలనుకున్న వారు ఎవరంటే నిలబడండి, పర్లేదు. కానీ ఎవరు కూడా ప్రార్థన చేయకుండా వెళ్ళదు ఈ స్థలం నుండి. ప్రార్థన కావాలి. ఏ మాటలైతే మనం విన్నామో వీటన్నిటిని బట్టి ఒక తీర్మానం, ఒక ఒప్పుకోలు ప్రభు సన్నిధిలో మనం చేయగలగాలి. ఈ మొదటి పునరుత్థానపు దినమందు ప్రభు యొక్క బలంలోనికి వెళ్ళే దానికంటే ముందుగా నీలో యోగ్యత ఉందా? ఆయన శరీరం పట్టుకునే అర్హత నీకుందా? ఆయన రక్తమును తాగే ఆ పరిశుద్ధత నీలో ఉందా? సూటి ప్రశ్న. ఈ హృదయము చెడ్డదే, చెడుతనము, పాపము, భయంకరమైన దుర్మార్గము, వీటన్నిటి నుంచి నన్ను తప్పించిన ఆయన ప్రార్థిస్తావా దేవుని సన్నిధిలో?
తీర్మానం తీసుకునే మనసుందా నీకు? అందరూ కూడా 2 చేతులు పైకెత్తి మొరపెట్టండి. ఏకస్వరంతో మొరపెట్టండి దేవుని సన్నిధిలో. స్వరాలు తెరిచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాము. అయ్యా నీకు స్తోత్రము నాయనా, మా ప్రార్థన ఆలకించిన ఆయన ప్రభువా, నీకు స్తోత్రములు తండ్రి. పరిశుద్ధమైన జీవితం మాకు కావాలయ్యా. పవిత్రులుగా మేము మార్చబడాలి తండ్రి. మాలో పాపం ఉండటానికి వీల్లేదు, దుర్మార్గత ఉండటానికి వీల్లేదు, చెడుతనం ఉండటానికి వీల్లేదు. మా హృదయం అంతటిని కడుగు నాయనా. మా హృదయాన్ని శుద్ధి చేయి ప్రభువా. నీ ఆత్మతో మమ్మల్ని శుద్ధి చేయి ప్రభువా. పరిశుద్ధాత్మ అగ్ని చేత మేము కాల్చబడాలి. హల్లెలూయా. స్తుతి 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 నాయనా, నీకే స్తోత్రములు మా ప్రభువా, మా రక్షక, మీకు వందనాలు వందనాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. స్వరాలు తెరిచి స్తోత్రం చెప్తామండి. స్వరము తెరిచి స్తోత్రం చెప్తాం. బిగ్గరగా యేసు నామమునికి మహిమ కలుగునుగాక. యేసు నామమునికి స్తోత్రములు కలుగునుగాక. ఆయన రక్తమే మనల్ని పరిశుద్ధులుగా చేయగలిగేది. ఆయన రక్తమే నిన్ను పవిత్రుడిగా చేయగలదు. యేసయ్యా నీకు వందనాలు. మహోన్నతుడా నీకు వందనాలు. గొప్ప దేవుడా నీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రం. యేసునాథా నీకు వందనాలు 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 వందనాలు. హల్లెలూయా. స్తోత్రములు స్తోత్రం. ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో విజయ్